వచ్చామయ్యా మీరు ఇచ్చిన బిడ్డలు కాస్త మీరే ఎత్తుకుపో ఇదియే నా ఇదియే నా హరే హల్లా మనిషి మనిషికి రకరకాలుగా నసీబు అరే ఇదియే నాని అరే నీకి కోసం ఎతికి ఎతికి కళ్ళకి మొబలికి వచ్చే కళ్ళకి మంటలికి వచ్చే కడుపుకి నొప్పికి అరే బేటా అరే ఈ పక్క పల్లెలనక అరే ఈ పక్క పట్నాలనక అరే ఈ పక్క తిన్నాలనక అరే తీర్థాలనక అరే బేటా అరే ఎలా చోట్ల ఇతికిచ్చందుక ఎతికినారా బేటా అరే బేటా ఎడికి పోయావురా బేటా కొడుకు జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడిచెడి అరే బేటా జాడ తెలియకనే తిరిగి తిరిగి ఒడిచెడి అరే ఎక్కడ చూసినా నది బేటా అరే ఎక్కడ చూసినా నది బేటా కొడుకు జాడ తెలియకనే దొనకొండ నడుమ గజ్జల కొండ అరే వినకొండ దొనకొండ నడుమ గజ్జల కొండ ఎక్కడ చూసిన నది పెట్ట కొడుకు జాడ తెలియక అంబాము తనిగిరి సింగరకొండ అద్దంకి అంబాము తనిగిరి సింగరకొండ అద్దంకి సింగరకొండ కంబాము కనిగిరి కాజీపేట కలకత్తా అరే కంబాము కనిగిరి కాజీపేట అరే కాజీపేట గుంటూరు గుడివాడ నడుమ ఎద్దనపూడి అరే గుంటూరు గుడివాడ నడుమ ఎద్దనపూడి నడుమ
ఎక్కడెక్కడో చూసారా తీరాల తీరాల పేరాల సింగరకొండ అద్దం సింగరకొండ బేటా ఒరే అక్కడికి పోయినావురా అరే ఇక్కడికి వచ్చి నీకోసం చూసి చూసి కనబడకపోయే అరే నక్క సంక్రాంతికి అడిగినా అరే మామా నాది బేటాకే పోయింది నీది ఏమన్నా చూసా అని చెప్పి అడిగినాను బేట నీది బేటాకి నేను చూడని చెప్పినారు అమ్మ మీరెవరో చూసినారు బాబు మీరెవరో చూసినారు అయ్యో ఎవరు చూడలేదా అరే పొద్దున్న చూసావు అరే చూసారా చూసారా భారత్ నాది బేటాని చూసారా భారత్ నాది బేటాని చూసారా భారత్ చూసారా అరే చూసారా ఊళ్ళు తిరిగి కాళ్ళు వరిగిపోయే కళ్ళు తెనిపోయే కన్న రాకపోయే నాది సయాని చూసారా భారత్ అమ్మ చూసారా అయ్యో చూసారా బాబు చూసారా నాది చూసారా అరే చూసారా చెప్పండి భారత్ అరే బేటా ఎక్కడికి చూసినా నాది కొడుకు రాకపోయే అరే నాకు కనబడకపోయే అరే ఇక్కడ ఏదో భోజనం ఉంది మస్తు తిన్నా కాసేపు కునికి వేస్తాను రా బేట వినరండయా వీర బ్రహ్మం వినరండయా ఇంతింత పిల్లలు వివరాలు చెప్పంగా గాన మెరిగిన పెద్ద వింటారయా నున్నంగ దువ్వేరు కొప్పలు పెట్టారు కొప్పుకు పావాల తప్పదయా వినరండయా మీరు వినరండయా వీర బ్రహ్మం వాక్యం వినరండయా వరి కోడు దీనంగ వరసలే మారంగ పెనిమిటిని పేరెత్తి పిలిచేరయా ఒక్కొక్క పురుషులకు 7 భార్యలు ఎంటబడే కాలముచ్చిందయా వినరండయా మీరు వినరండయా వీర బ్రహ్మం వాక్యం వినరండయా అత్తలకి పీటలు కోడలికి మంచాలు మామనెత్తిన ముద్దు పెట్టేరయా ఆలు చెప్పిన మాట అరటి పండవుతుంది
తల్లిదండ్రుల మాట ఇసమేనయ్యా. వినరండయా మీరు వినరండయా, వీర బ్రహ్మం ఒక్క వినరండయా. కౌకల బాల కచ్చరి కాడ బర్రె కడుపున గొర్రె పుట్టేనయా. గొర్రెలను దినువాడు గోవింద కొడతాడు, బర్రెల దినువాడు వస్తాడయా. వినరండయా మీరు వినరండయా, వీర బ్రహ్మం ఒక్క వినరండయా. స్వచ్ఛమైనట్టే కొచ్చర్ల కోటలు కోడి మూడు మాటలాడేనయా. కోడి మూడు మాటలాడిన తరువాత కోమిట్ల బేరాము శూన్యమయ్యా. వినరండయా మీరు వినరండయా, వీర బ్రహ్మం ఒక్క వినరండయా. ఇక పుట్టేవారంత ఇక పెరిగేవారంత ఎంప చెట్లకు దోట్లు వేస్తారయా. తాటి చెట్టు మీన తాదేలి బుట్టంగా పల్లి పిల్లల భ్రమలు తగ్గేనయా. వినరండయా మీరు వినరండయా, వీర బ్రహ్మం ఒక్క వినరండయా. ఎవరైనా నువ్వు దారికి అడ్డం పట్టుకున్నావు? దానికి పట్టుకోవటం ఏంటి సాహిబు? ఎవరైనా నువ్వు దారికి అడ్డం కుక్కున్నావు? అరే మహారాజు నాది పీకు సాహిబ్. పీకి సాహిబు ఏంటే సాహిబు? అరే మహారాజు నాది పీకు సాహిబ్. ఓహో పీరు సాహిబా? గది మహారాజ్. ఇదేందయ్యా? అరే ఇది టోపీ మహారాజ్. అరే ఇది కోటి మహారాజ్. అరే ఇది కనపట్లేదు మహారాజ్. అరే నేను పీరు సాహిబ్ అంటే చూస్తామేం మహారాజ్. ఇంతకు నువ్వు ఎవరు స్వాములు? నేను సాధుగారిని. చెప్పండి మహారాజ్. ఏమిటి ఇక్కడ గోలబడావు? అరే నాది కడుపుకి పోయింది మహారాజ్. కడుపు పోవటం ఏంటి సాహిబు? అరే నీకు బాయ్. అరే ఎలాగ బాయ్ నాకు కడుపు పోయింది అంటావు. అరే నాది కడుపుకి పుట్టిన బిడ్డకు పోయింది మహారాజ్. ఓహో బిడ్డ పోయాడా సాహిబు? మహారాజ్ ఎన్ని రోజులైంది సాహిబు పోయి? అరే మహారాజ్ 3 నెలలు మహారాజ్. 3 నెలలేంటి సాహిబు? అరే మహారాజ్ 3 నెలలు. నేను ఎతగా బట్టి 6 నెలలు మహారాజ్. ఓహో 3 నెలల ముందే పోయాడు సాహిబు? కాదు మహారాజ్. అరే రేయింబగు. అరే రేయింబగు లెక్కేసుకో మహారాజ్. రేయింబగులు లెక్కేసుకోవడం ఏంటి సాహిబు? అదే మహారాజ్ పగులు రాత్రి 2 లెక్కేసుకో మహారాజ్. నీకు లెక్క సరిపోతాడు. ఓహో ఎక్కడెక్కడ తిరిగావు సాహిబు? అరే మహారాజ్ ఎక్కడెక్కడ ఎత్తుకెళ్తావు మహారాజ్. అరే కొండ సాహిబు పైన కప్పుందయ్యా. అరే 7 కొండల మీద ఎంకన్నా 3 పంగ నమాలుకుంటా చూడు మహారాజ్. ఎవడు పెడతాయడా 7 కొండలకు 3 పంగనామాలు? అరే 7 కొండలకి 3 పంగ నాలుకుంటా చూడు మహారాజ్. ఓహో వెంకటేశ్వర్ల స్వామి సాహిబు మహారాజ్. అరే వెంకటేశు. ఏ సాహిబు కొద్దిగా మర్యాద మాట్లాడడం నేర్చుకో. అరే నాకే మర్యాద అంటావు? అరే వెంకటేశు నాది బెట్టకి పెండు నీకు కనిపించినాడని చెప్పి కడిగినాను మహారాజ్. కడగటం ఏంటి సాహిబు? ఏ సాహిబు కడగటం ఏమిటయ్యా? అరే మహారాజ్ నాకే మాట అంతే మహారాజ్. అరే అక్కడి నుంచి కొండ దిగి పోమన్నాడు మహారాజ్. సరేలే అక్కడి నుంచి అట్టా పడ్డా. సరే పాపం కొండ మీద నుంచి కింద పడి ఉంటావు. అవును మహారాజ్. కింద పడితే కాలు ఎరగలేదా మరి? నాకే కాలిరియా సాహిబు విరిగినాదంటావు. కొద్దిగా జాగ్రత్త మాట్లాడతావయ్యా. అరే మహారాజ్ నాకే బాగానే ఉంది మహారాజ్. అక్కడి నుంచి అట్టా పడ్డా మార్. అరే పైన గాలి జోరు కింద పానీ జోరు. అరే దనా సాహిబు అదే మహారాజ్.
పైన గాడి చూడు పైన జగ- ఓహో అదే మన గిజిగాడ పోయినా ఓహో మహారాజ్ విజయవాడ పోయావా సాహెబు ఆగ్గానే మహారాజ్ అరే కొన మీద నీ అమ్మ ఉంది చూడు ఏ మహారాజ్ సాహెబు కొద్దిగా మర్యాద మట్టం నేర్చుకోవా అదే మహారాజ్ కొన మీద నీ అమ్మ ముక్కుకి పెద్ద బండి చక్రం పెట్టుకొని ఉంటాడు చూడు మహారాజ్ ఓహో కనకదుర్గమ్మ సాహెబు ఆగ్గానే మహారాజ్ ఆగే కనకదుర్గ నాది బెఠాకి పేరు నువ్వేమన్నా చూసినావు అని చెప్పి అడిగినాను మహారాజ్ సాహెబు నీకు అక్కడి నుంచి అట్టా పుట్టా మహారాజ్ సరే పాపం తిరిగి తిరిగి కింద పడిస్తావు అరే నాది మళ్ళీ పడ్డానంటావు అరే నీకు పడే అని చక్కర పడ్డా మహారాజ్ అరే ఇంత లావుకి ఇంత పొడిగికుంటూ చూడు మహారాజ్ ఓహో మాణిక సాహెబు దాంట్లో సగం మహారాజ్ తవ్వా సాహెబు అరే తవ్వ కాదు నేను అవ్వ కాదు ఏయ్ సగం సాహెబు అరే దాంట్లో సగం మహారాజ్ సోలా సాహెబు అరే సోలా కాదు గీలా కాదు దాంట్లో సగం మహారాజ్ అద్దా సాహెబు అరే అద్దా అంటావు అరే ఈ స్వామికి ఏమన్నా తెలుసు రాబాయ్ అరే దానికి సగమి మహారాజ్ ఓహో గిద్దా సాహెబు గది మహారాజ్ అరే గొద్దలూరు పోయా ఓహో గిద్దలూరు పోయావా గది మహారాజ్ అక్కడికి పోయి ఏమని అడిగావు అక్కడికి పోయా అక్కడి నుంచి ఇక్కడ ఏదో తిరణాలు జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చి పడ్డా మహారాజ్ ఓహో తిపరాంతకం వచ్చావు సాహెబు అవును మహారాజ్ మరి అరే మహారాజ్ నువ్వేదో చూస్తావంట కదా అరే నాది చూసి చెప్పు మహారాజ్ సాహెబు నీ సేజ్ వస్తుంది సేజ్ చూస్తే ఏముంది నీ ముఖం చూస్తేనే చెప్పగలను అదే చెప్పు మహారాజ్ ఏడుగొండల వెంకటరమణ ఎగువ తిరుపతి శ్రీనివాసుడా దిగువ తిరుపతి గోవిందం అలివేల మంగమ్మ తల్లి రావాగు తప్పిన వరము తప్పను గుంటూరు మస్తాను స్వామిరా పొన్నూరు ఆంజనేయుడా పొట్లపాటియే గయ్య స్వామి వాగు తప్పిన వరము తప్పను ఓర దేవత పోలేరమ్మ గ్రామ దేవుడు రాముడున్నడు ఇంటి దేవుడు ఏరుడున్నడు సోదమేనికే రమ్మంటావా తొలగమంటావా చెప్పరనరుడా చేతుల ఏమి బాగానున్నవి అదృష్ట రేఖలు బాగాను ఏ అన్నం పెట్టే దాతలున్నారు 99 ఆయుసున్నది ఇందుగల్ల ఈ స్థలము లోపల రామ సిక్కులే జరుగుతూ ఏమి సిక్కులని అడుగుతుంటివా సాధుగారినే చెప్పమంటివా రాజు కన్నవా రంభ కన్నవా నాలుగాల ధీరి కన్నవా రాజుకైతేనే గడ్డమెత్తుతా రంభకైతేనే కమ్మజు నాలుగాల జీవికైతేనే భుజము చూపుతా ఇందుగల్ల ఈ జీవికి మటుకు రామ సిక్కులే జరుగుతుంది ఏమి సిక్కులని అడుగుతుంటివా సాధు సిక్కులు దొలిగే పంతమున్నవి నేను చెప్పినై తెచ్చుకొనరుడా నీకు వచ్చినా పర్వాలేదు పో అరే మహారాజ్ మీకు తూర్పిల్ల పరండిల్లు ఉందా అరే ఉంది మహారాజ్ ఆ రెండేళ్ల మధ్యలో నులకల మంచం ఎల్లెలకలు వేసుకొని పడుకున్నావు సాహెబు పడుకున్నాను మహారాజ్ ఎప్పుడు మహారాజ్ ఆదివారం అమావాస బిట్ట మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల 5 సెకండ్లకు సాహెబు అట్లయితే పడుకున్నాను మహారాజ్ మీ అత్తగారింట్లో ఒక ఆడపిల్లి మీ ఇంట్లో ఒక మగపిల్లి ఉంది సాహెబు ఉంది మహారాజ్ మా అత్తగారి ఇంట్లో చిన్నది మా ఇంట్లో పెద్దది అవి మస్కాడేటప్పుడు చూసావు సాహెబు నువ్వు అరే మస్కాల్ అంటే ఏంది మహారాజ్ ఒకదాని మీద ఒకటి ఎక్కువ సాహెబు ఓహో అట్లయితే చూసినాడు మహారాజ్ అప్పుడు బట్టి సాహెబు నీ కర్మ అబ్బో అకర్మ నీకు పట్టిందయ్యా రామగురుడా సీతారామ
సోదులు చెప్పే సాధులమయ్యా రామగురుడా సీతారామ పావల ఇస్తే ప్రశ్న చదువుతా రామగురుడా సీతారామ అర్ధన ఇస్తే అర్థం చదువుతా రామగురుడా సీతారామ కానీ ఇస్తే కర్మ చదువుతా రామగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వస్తు రామగురుడా సీతారామ ఐదు సేర్ల పాత బియ్యం రామగురుడా సీతారామ పాలెడు జట్టెడు పెసరా పప్పు రామగురుడా సీతారామ పావు సేరు పంచదార రామగురుడా సీతారామ అర్ధ సేరు ఆవు నెయ్యి రామగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామగురుడా సీతారామ అరే మహారాజ్, నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు అంటావు. అరే ఇవన్నీ చెప్తావు, ఇవన్నీ తీసుకొని ఏం చేస్తాం మహారాజ్? ఇవన్నీ ఏంటి మహారాజ్? ఈ పాశానికి సాయిబు ఏంటి మహారాజ్? పాశానికి అరే పాసం ఎవరికి మహారాజ్? ఈ ఊర్లో ఎవరు పెట్టలేదు మహారాజ్. లేదు సాయిబు పాశానికి మహారాజ్ ఇంకా ఏమైనా ఉన్నాయా మహారాజ్? ఉన్నాయి సాయిబు చెప్పు మహారాజ్. నాలుగు గల్ల దేవి ఒకటే రామగురుడా సీతారామ నల్ల కోడి పెట్ట ఒకటే రామగురుడా సీతారామ ఐదు కాయల నాటు సారా రామగురుడా సీతారామ ఆవు తొలము బంగారు కావలే రామగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామగురుడా సీతారామ అరే మహారాజ్, మహారాజ్, మహారాజ్. అరే నాలుగు కాల జీవి ఎవరికి? నాలుగు కాల జీవి ఎవరికి? నల్లు కోడి పెట్ట ఎవరికి మహారాజ్? నాలుగు కాళ్ళ జీవి అంటే నల్లటి మేకపోతు సాయిబు మహారాజ్ అది మేకపోతు నాకు కోడి పెట్ట నీకు అబ్బో నీకు పెద్దది నాకు చిన్నది. ఇంకా ఏమైనా ఉంటే చెప్పు మహారాజ్. 9 కొబ్బరికాయలు కావాలి రామగురుడా సీతారామ 5 కొబ్బరి సిప్పలు కావాలి రామగురుడా సీతారామ 12 మూల సైడే కావాలి రామగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామగురుడా సీతారామ అరే మహారాజ్, అరే ఇవన్నీ దానికి మహారాజ్. మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే చెప్పు మహారాజ్. ఉన్నాయి సాహెబు చెప్పు మహారాజ్. 4 కులాల దారం కావాలి రామగురుడా సీతారామ 5 కులాల ముగ్గే కావాలి రామగురుడా సీతారామ 4 పక్కల 400 రామగురుడా సీతారామ నా 4000 రామగురుడా సీతారామ నీ సొమ్ము నాకు దమ్మిడి వద్దు రామగురుడా సీతారామ
4000 ఎవరికి ఆ 400 ఎవరికి మహారాజ్? సాహెబు అవి తర్వాత చెబుతా కానీ మీకు తూర్పిల్లు పరంటిల్లు ఉందా? ఉంది మహారాజ్. ఉందా సాహెబు? మీకు తూర్పిల్లు పరంటిల్లు ఉందా? ఉంది మహారాజ్. ఆ రెండేళ్ల మధ్యలో నొలకల మంచం ఎల్లెలకలు వేసుకొని పండుకున్నావు సాహెబు. సందుకు గొంతుందా సాహెబు? ఉంది మహారాజ్. గొంతుకి వాకిలుందా? ఉంది మహారాజ్. ఇవన్నీ ఎందుకు మహారాజ్ మీకు? వచ్చిందా అని పోకూడదు, పోయిందా అని రావుడు సాహెబు. ఎవరు మహారాజ్? పోతు పోతు ఎవరు మహారాజ్? పోతు పోతు ఏం చేసుకుపోతావు మహారాజ్? సందన పోతా సాహెబు. సందులు ఎందుకు నలుగురు తల్లిదండ్రులు మాత్రం సందు పోతే అప్పుడు గొంతులు పడతాను సాహెబు. అలా గొంతులు పోతే ఆ పక్కన 10 మంది కలిసి 4 తల్లులు మళ్ళీ తంతారు మహారాజ్. అప్పుడు వాకిట్ల పడి ఊరికి ఉత్తరం చేస్తా సాహెబు. అరే ఇంకా ఉరకేం చేస్తావులే, వాళ్ళు దాన్ని వీళ్ళు దాన్ని ఉరకేం చేస్తావు? ఇంకా ఏమన్నా చెప్పు మహారాజ్. సాహెబు చెప్పు మహారాజ్. నీ జటమో వదిలే మటమో పడతావు రామ గురుడా సీతారామ. తోడుపు ఇంట్లో నువ్వే ఉండు రామ గురుడా సీతారామ. పరమట ఇంట్లో నేనే ఉంటా రామ గురుడా సీతారామ. తూర్పు తిరిగి దండం పెట్టు రామ గురుడా సీతారామ. పరమట గొందిన నేనే పోతా రామ గురుడా సీతారామ. జై సీతారాం పోతే మళ్ళీ రామ్, జై సీతారాం పోతే మళ్ళీ. అరే నాది చూపిస్తానని చెప్పి నువ్వు అడిగిపోతున్నావు మహారాజ్. సాహెబు నాది బేటాకు చూపి మహారాజ్. ఎంత ఇస్తావు సాహెబు? అరే ఈ కట్టెలకి పీకి ఇస్తాం మహారాజ్. ఒక కట్టి సాహెబు. అరే మహారాజ్ ఒక కట్టి సాహెబు. అరే తీసుకో మహారాజ్, పీకి ఇస్తాం నాకు. అరే నాది కొడుకుని చూపి మహారాజ్. ఒక కట్టి సాహెబు. ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి శాశ్వతంబు కొన్నాళ్ళకే రామ సిలుక. మూనాల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే సిలుక. నీవు ముందు గతిగా నవే సిలుక. ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే సిలుక. ఊరికి ఉత్తరాన సామాజిపురములు కట్టెలిల్లున్నదే సిలుక. నీకు కట్టెలిల్లున్నదే సిలుక. ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి శాశ్వతంబు కొన్నాళ్ళకే రామ సిలుక. మూడాల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే సిలుక. నీవు ముందు గతిగా నవే సిలుక. నిన్ను బట్ట నలుగురు నీ ఎంట 10 ఎంట ఎవ్వరు రారే సిలుక. కట్టెలే చుట్టాలు కాడనా బంధువులు కన్న తల్లెవ్వరే సిలుక. నీ కన్న తల్లెవ్వరే సిలుక. కన్నాలు బ్రతికిన ఏమి శాశ్వతంబు కొన్నాళ్ళకే రామ సిలుక. మూడాల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే సిలుక. నీవు ముందు గతిగా నవే సిలుక. నీవు ముందు ఏమిరా బేటా? అరే ఈ మెడలో సండ్రకాయలేమి, అరే ఈ నుదుట బూడిద పూసుకొని, అరే ఈ కాషాయ వస్త్రాలేమి. అరే బేటా ఇది మన మతం కాదురా.
अरे हिंदू मतम चल हीन मतम रा बेटा ఏం మహారాజ్ సాయిబు ఒక్కటి వయా అరే అది కట్టలకి లేవు మహారాజ్ కాతమే ఉందా మహారాజ్ అయితే ఒక ఉంగరం ఈ సాయిబు అరే ఉంగరం ఇప్పుడు రాదు మహారాజ్ రేపు తెల్లారుజాము కాడ కొబ్బరి నూనె తీసుకొని వచ్చి పీక్కో ఏంది బేటా రాదా బేటాకు పడిన సంతోషంలో ఉంటే ఒక్క కట్టి సాయిబు అరే డబ్బులు బేటా సంతోషంలో నేను ఉంటే అరే ఎవరికి కట్టలో కట్టలో పో సాయిబు కొద్దిగా మర్యాద మాట్లాడ నేర్చుకోయా మర్యాద నాకన్నా డబ్బులు చల్ బేసల్ సాయిబు ఒక్క కట్టి వయా ఒక కట్టలో మహారాజ్ పో మహారాజ్ अरे हिंदू मतम चल हिना मतम हिंदू मतम चल हिंदू मतम चल हिना मतम अरे पैन पोये गरुड़ पक्षी దేవుడని మొక్కేరురా గరుడ పక్షి దేవుడైతే కోడి పిల్లని తింటదా అందుకే హిందూ మతం చల్లినా అరే పొట్టలున్న నాగుమయ్యను దేవుడని మొక్కేరురా పొట్టలున్న నాగుమయ్యను దేవుడని మొక్కేరురా నాగు పామే దేవుడైతే మనుషులను కాకెయ్యునా అందుకే హిందూ మతం అరే గుడిలో ఉన్న రాతి బొమ్మను దేవుడని మొక్కేరురా గుడిలో ఉన్న రాతి బొమ్మను దేవుడని రాతి బొమ్మే దేవుడైతే రాసులను దిగమిందునా అరే అందుకే అరే బేటా అరే రెడ్డి గారి దూది అరే సోదరి మామల దూది తెచ్చి అరే కట్టలకి వేసి దంతల మీద వేసాను బేటా అరే నేను ఏకలేకపోయే నీ అమ్మ పీకలేకపోయే అరే కొల వృత్తి నేర్పుతాను నేర్చుకోరా బేటా ఎంత మాత్రం రాజాలను బాబు అరే బేటా కుసుదయ్యా అరే కుసుదయ్యా దురే కుసుదయ్యా గుంటూరు దుదిరా గుట్టమైన దుదిరా అరే నమ్మూరు దుదిరా నయమయ దుదిరా అరే బెజవాడ దుదిరా బెసైన దుదిరా అరే అద్దంకి దుదిరా అన్నమైన దుదిరా దూరి దూరంగా పెట్టి దుబారా అరే పొల్లమ్మ దుదిరా పొల్లలోని దుదిరా పొల్లమ్మ దుదిరా పొల్లలోని నాగమ్మ దుదిరా నాలుకట్ల దుదిరా అరే ఎల్లమ్మ దుదిరా ఎలుకట్ల దుదిరా అరే దూది దూరంగా పెట్టి దుమ్మలా పుసుకయ్యా అరే ఇట్లా ఎకాలరా దూది
అయ్యో బేబీ ఇది రాయే. అయ్యో బేబీ ఇది రాయే. అయ్యా బేబీ పిలిస్తే రావే. నీకు ఎన్నిసార్లు చెప్పినా వాడికి అక్కడే ఇక్కడ తిరిగి లడ్లు పెట్టి వాడికి ఒళ్ళు బలిసే ఇల్లు మరిసే. అరే బేటా అదే బీబీ నీకు చెప్పి చూడు. అరే వస్తే వచ్చి రాకపోతే అయ్యో దగ్గర వదిలిపెట్టిన రేపు తెల్లల పండుగ రేపు తెల్లల పండుగ నీ సిద్ధుల 9 మందిని పుట్టిస్తారు.